పరిశుద్ధాత్మ లేకుండా శిష్యులు ఎవరు కూడా, దేవుని శిష్యులు ఎవరు కూడా దేవునికి ఇష్టం వచ్చిన మార్గంలో జీవించలేకపోయారండి. యేసు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకువెళ్ళినప్పుడు యేసు ప్రభు లేరు, చనిపోయాడని పేతురు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ చేపలు పట్టే వృత్తికి మళ్ళీ తర్వాత దేవుడు వాళ్ళకి కనపడి పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత దేవుని కోసమైనా సరే, ప్రభు కోసమైనా సరే, యేసే కోసమైనా సరే వాళ్ళు మరణించడానికి వెనుదీయలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప విశ్వాసం రావాలి అంటే నీకు పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా తెగింపు ఉండదు. దేవుళ్ళో రావడానికి తెగింపు ఉండదు, దేవుళ్ళో నడవడానికి తెగింపు ఉండదు, దేవుళ్ళో జీవించడానికి తెగింపు ఉండదు. ఎప్పుడో పరిశుద్ధాత్మ లేకపోతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనకి దేవుడిచ్చే వస్త్రం ఏంటి చెప్పండి? ఈ లోకం మనం వేసుకునే వస్త్రాలు కాదు. దేవుడిచ్చే వస్త్రం వేరు, మనం వేసుకునే వస్త్రాలు వేరు. మనం వేసుకునే వస్త్రాలు అందరూ ఏదో ఒకటి వేసుకుంటారు, మంచిగా ఏదో వేసుకుంటారు, అది వేరే విషయం. దేవుడిచ్చే వస్త్రం ఏంటి? దేవుడిచ్చే భోజనం ఏంటి? పరిశుద్ధాత్మ అనే భోజనం, నీతి అనే భోజనం, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమనే భోజనం. అది మనం మూడు కూడా సమాధానము, నీతి, పరిశుద్ధాత్మ అందరి ఆనందాన్ని మనం నిత్యము కూడా నిరంతరము కూడా మనం పొందుకోవాలి. ఇవే మనకి వస్త్రాలు. ఈ వస్త్రాలు ఉంటే మనం చక్కగా దేవుని యందు ఆనందపడతాం, దేవుని దగ్గరే ఉంటాం, దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మను కోరుకుంటారా? పరిశుద్ధాత్మ కోరుకుంటామన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ లేకపోతే జీవితం లేదండి. పరిశుద్ధాత్మ లేకపోతే జీవితం లేదు. దేవుని జీవితంలో మనం అడుగు పెట్టాలంటే, దేవుని జీవితంలో మనం అడుగుపెట్టి మనం నడవాలి అంటే పరిశుద్ధాత్మ వలనే మనం దేవునికి ఇష్టంగా జీవించవచ్చు, మాట్లాడవచ్చు, మనం ఏదైనా చేయవచ్చు దేవునికి ఇష్టంగా. ఆయన పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమి చేయలేం. దేవునికి స్తోత్రం. మరి దేవుని కోసం నేను అన్నీ తెగించానండి. దేనివల్ల? పరిశుద్ధాత్మ వల్లే. పరిశుద్ధాత్మ తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. నేను అనేక సంఘాలు తిరిగా, అనేక సంఘాలు. మతం బేస్ కాదు, మతం కాదు మనకు కావాల్సింది దేవుని మార్గము.